కేసీఆర్ పిటిషన్ సందర్భంగా చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని జస్టిస్ చంద్రచూడ్ తప్పుపట్టారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారని ప్రశ్నించారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ ఎలా తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తారన్నారు. మరొక జడ్జిని నియమించండని సుప్రీం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆదేశించారు. లంచ్ తర్వాత కొత్తగా ఎవరిని నియమిస్తారో చెప్పాలని సూచించారు. దీంతో కమిషన్ జడ్జిని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. కేసీఆర్ పిటిషన్ సందర్భంగా చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని జస్టిస్ చంద్రచూడ్ తప్పుపట్టారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారని ప్రశ్నించారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ ఎలా తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తారన్నారు. మరొక జడ్జిని నియమించండని సుప్రీం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆదేశించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, సంతోష్, సుప్రీంకోర్టులో కేసీఆర్ వేసినటువంటి పిటిషన్ పైన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం ప్రత్యేకంగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే వాస్తవానికి ఈ కమిషన్ ఎందుకు వేశారు, అంతేకాదు నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలి, పైగా పవర్కి సంబంధించినటువంటి ట్రిబ్యునల్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఏదైనా ఉంటే వాటి నుంచే దీనికి సంబంధించినటువంటి విచారణ జరగాలని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. వాస్తవానికి ఇదే పిటిషన్కు సంబంధించి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేస్తే ఆ హైకోర్టు కేసీఆర్ వేసినటువంటి పిటిషన్ను డిస్మిస్ చేసింది. దాంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేసీఆర్. ఈ సందర్భంగా కేసీఆర్ తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గి తన వాదనలు వినిపించారు. ఏ విధంగానైతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొని ఉంది. సో రాష్ట్ర ప్రజల విద్యుత్తును అందించేందుకే అటు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేశాము, అంతేకాదు విద్యుత్ సైతం పూర్తిగా కూడా అంటే ప్రతి యూనిట్ ధరను అతి తక్కువ ధరకే కొన్నాము, లో ప్రైజ్కే దాన్ని కొనాల్సినటువంటి పరిస్థితి కూడా ఆ విధంగా పర్చేజ్ చేశాము. అందులో రెండు రాష్ట్రాల మధ్య జరిగినటువంటి ఏ విధంగానైతే విద్యుత్ కొనుగోలు జరిగింది. సో ఈ సందర్భంగా అక్కడ ఎటువంటి అవకతవకలు జరగలేదు, ఇది కక్షపూరితంగానే జరిగింది. పైగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గతంలో ఈ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఎన్నో ఆర్టీఐలు వేశారు, ఇది పూర్తిగా కూడా కక్షపూరితమే. సో నరసింహారెడ్డి అంటే జస్టిస్ నరసింహారెడ్డి తను ప్రెస్ మీట్ పెట్టి తమను టార్గెట్ కూడా చేశారనే విషయాన్ని కూడా అటు కోర్టు ముందు స్పష్టం చేశారు. అయితే అటు రాష్ట్ర ప్రభుత్వం తరపున సైతం సీనియర్ కౌన్సిల్ అభిషేక్ సింఘ్వి తమ వాదనలు వినిపించారు. మొత్తం కూడా నిష్పక్షపాతంగానే జస్టిస్ నరసింహారెడ్డికి సంబంధించినటువంటి కమిషన్ పనిచేసింది, ఎక్కడా కూడా ఎవరిని టార్గెట్ చేయలేదు. సో గతంలో ఏ విధంగానైతే అంటే ఛత్తీస్గఢ్ నుంచి ఏ విధంగా కొన్నారు, దానికి సంబంధించినటువంటి టెండర్లకు సంబంధించి కావచ్చు, ఆ ప్రాసెస్ మొత్తం కూడా కొంత లోపభూయిష్టంగా ఉందనే విషయాన్ని కోర్టు ముందు చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాదు యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాజెక్ట్స్ నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇంకా గందరగోళం నెలకొంది, ఇప్పటి వరకు అవి పూర్తి కాలేదు, మొత్తం కూడా ప్రభుత్వం పైన మరింత భారం పడుతుందనే విషయాన్ని కోర్టు ముందు స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ సందర్భంగా ఒక కమిషన్కు ఏదైతే ఉన్నటువంటి జడ్జి ఏ విధంగా తను ప్రెస్ మీట్ పెట్టారు అంటూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ ఆ విషయాన్ని తప్పుపట్టారు. సో ఒక కమిషన్కు ఏదైతే కమిషనర్గా వ్యవహరిస్తున్నటువంటి జడ్జి ఖచ్చితంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉంటుంది, సో జడ్జిని మార్చడమే సరైనటువంటి అంశం అని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా స్పష్టం చేశారు. సో ఈ విషయంలో కొంత అడ్డుకునే ప్రయత్నం చేశారు, అంటే జడ్జిని మార్చాల్సినటువంటి అవసరం లేదనే వాదనలు కూడా వినిపించే ప్రయత్నం చేశారు. కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తను ఏమాత్రం కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. ఖచ్చితంగా జడ్జిని మార్చండి, మధ్యాహ్నం 2 గంటల తర్వాత అంటే ప్రస్తుతం లంచ్ బ్రేక్ ఉంది, లంచ్ బ్రేక్ తర్వాత కొత్త వాళ్ళను ఎవరిని నియమిస్తున్నారో చెప్పండి, ఆ తర్వాతే దీనికి సంబంధించినటువంటి ఫైనల్ ఆర్డర్స్ ఉంటాయని కూడా చెప్పారు. అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి ఏ విధంగానైతే విచారణ జరుగుతుందో ఆ సమయంలో తను నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు, అందులో ఎవరెవరిని పిలుస్తాము ఏంటి అనే విషయాలను కూడా స్పష్టం చేయాల్సినటువంటి అవసరం లేదు. అయినప్పటికీ కూడా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు అనే విషయాన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రశ్నించడం జరిగింది. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం తరపున అపియర్ అయినటువంటి అటు అభిషేక్ మను సింఘ్వి సైతం జడ్జిని మార్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగా ఇప్పుడు మధ్యాహ్నానికి కొత్తగా ఎవరిని ఈ కమిషన్ స్థానంలో నియమిస్తారు అనే విషయం పైన
రాష్ట్ర ప్రభుత్వం చెప్పబోతుంది. ఆ తర్వాతే ఈ ఏదైతే కేసీఆర్ వేసినటువంటి పిటిషన్ పైన ఫైనల్ ఆర్డర్ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సంతోష్, అయితే కేసీఆర్ వేసిన పిటిషన్లో అసలు కమిషన్నే రద్దు చేయమంటూ కేసీఆర్ పిటిషన్ వేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు రాజు? ఎస్, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాదనలు వినిపిస్తుంది. అదే అంటే వాస్తవాలు ఏంటి అంటే గతంలో అంటే ఎప్పుడైతే 2014 నుంచి కొన్నటువంటి విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి వ్యవహారాలు వాస్తవాలు తేలాలి. అందుకోసమే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను నియమించాము. సో ఖచ్చితంగా అంతేకాదు యాదాద్రి కావచ్చు, భద్రాద్రి కావచ్చు, ఈ పవర్ ప్రాజెక్ట్స్ నిర్మాణానికి సంబంధించి కూడా ఎన్నో లోపాలు ఉన్నాయి, టెండర్స్ అనేటివి పిలువలేదు అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. సో అందులో ఉన్నటువంటి వాస్తవాలను తెలుసుకొని ఆ జడ్జి తను 90 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తారు. ఆ నివేదికను అనుగుణంగానే అసెంబ్లీలో చర్చించడం కానీ లేదంటే దానిపైన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇక్కడ ఎక్కడ కూడా క్రిమినల్ ప్రొసీడింగ్స్ లేవు. అంతేకాదు ఎవరిని ఇబ్బంది పెట్టకుండానే వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం కోసమే అటు మాజీ ముఖ్యమంత్రితో పాటు అప్పుడు సీఎండీగా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు కావచ్చు లేదంటే ఇతర అధికారులకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగిందనే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తరపున వాదనలు మాత్రం ఆల్రెడీ ఇక్కడ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. అంటే ఏదైతే జెన్కోకు సంబంధించి కావచ్చు, పవర్ పర్చేజ్కి సంబంధించినటువంటి అంశాలను మొత్తం కూడా గతంలో అనుమతులు తీసుకున్న తర్వాతనే ట్రిబ్యునల్స్ నుంచి అనుమతులు తీసుకున్న తర్వాతనే ఛత్తీస్గఢ్ నుంచి పవర్ పర్చేజ్ జరిగిందనే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఇది రాజకీయ కక్షపూరితంగానే కనిపించింది. ఎప్పుడైతే మార్చి 11వ తేదీన అంటే ప్రత్యేకంగా అంటే జూన్లో ఎప్పుడైతే జడ్జి నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టారో ఆ ప్రెస్ మీట్ అనేది టార్గెట్గా కనిపించింది. సో ఇది నిష్పక్షపాతంగా జరగట్లేదు అనేది కేసీఆర్ తరఫున వాదన వినిపించారు. సో దానికి అనుగుణంగానే ముందుగా జడ్జిని మార్చండి అనే విషయాన్ని స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే కమిషన్ మాత్రం కొనసాగుతుంది అనే విషయాన్ని అభిషేక్ మను సింఘ్వి స్పష్టం చేశారు. అంటే ఖచ్చితంగా ఈ విచారణ అనేది కొనసాగాలనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. దానికి అనుగుణంగానే జడ్జిని మారిస్తే విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగా ఖచ్చితంగా కేసీఆర్ ఆ కమిషన్ ముందు తన వాదనలు కూడా వినిపించేందుకు ఛాన్స్ ఇస్తారు. సో మొత్తానికైతే మధ్యాహ్నం తర్వాత కొత్త కమిషన్ కు కొత్త జడ్జి ఎవరుండబోతున్నారనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టం చేయబోతున్నారు. సంతోష్, రైట్, థ్యాంక్ యూ రాజా. కేసీఆర్ పిటిషన్ సందర్భంగా చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని జస్టిస్ చంద్రచూడ్ తప్పుపట్టారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారని ప్రశ్నించారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ ఎలా తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తారన్నారు. న్యాయమూర్తి న్యాయం చెప్పడమే కాకుండా నిష్పక్షపాతంగా కనబడాలని సూచించారు. మరొక జడ్జిని నియమించండని సుప్రీం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆదేశించారు. లంచ్ తర్వాత కొత్తగా ఎవరిని నియమిస్తారో చెప్పాలని సూచించారు. దీంతో కమిషన్ జడ్జిని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. కేసీఆర్ తరపు లాయర్ ముకుల్ రోహత్గి, రాష్ట్ర ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. కేసీఆర్ పిటిషన్ సందర్భంగా చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని జస్టిస్ చంద్రచూడ్ తప్పుపట్టారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారని ప్రశ్నించారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ ఎలా తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తారన్నారు. న్యాయమూర్తి న్యాయం చెప్పడమే కాకుండా నిష్పక్షపాతంగా కనబడాలని సూచించారు. మరొక జడ్జిని నియమించండని సుప్రీం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆదేశించారు. లంచ్ తర్వాత కొత్తగా ఎవరిని నియమిస్తారో చెప్పాలని సూచించారు. దీంతో కమిషన్ జడ్జిని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. కేసీఆర్ తరపు లాయర్గా ముకుల్ రోహత్గి, రాష్ట్ర ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు.